ప్రియులారా, మన వాక్య భాగం రోమాపత్రిక 12వ అధ్యాయం 11 నుండి 21వ వచనం వరకు సావధానంగా వినండి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యమిస్తూ ఉండండి. మిమ్ములను హింసించే వారిని దీవించండి, దీవించండి గాని శపించవద్దు. సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై ఉండండి. నిరీక్షణానందం మనకుండాలి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిరీక్షించాలి, ఆనందించాలి. భవిష్యత్తును ముందుగా చూచి దానియందు ఆనందించాలి. చీకటిలో ఉన్నారా? చీకటి గతిస్తుంది, తెల్లారుతుంది అనే నిరీక్షణలో ఆనందించాలి. ప్రార్థనయందు పట్టుదల గలవారమై ఉండాలి. ప్రార్థన ఎడతెగక కొనసాగాలి. ప్రార్థన మనస్కులమై ఉండాలి. పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుతూ ఉండాలి. అక్కరలో ఉన్న విశ్వాసులతో మనకున్నది పంచుకోవాలి. బీదలకు అవి ఇవి పంచడం సంఘబిడ్డల సేవ. అది ఒక సంస్థ పని కాదు. ప్రతి విశ్వాసి ప్రతిసారి అవకాశమున్నప్పుడు చేయాల్సిన పని. ఆతిథ్యం విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆతిథ్యం దేవుడు ఆశీర్వదించే గొప్ప సేవ. హింసించే వారిని దీవించాలి, శపించకూడదు. విశ్వాసులు ఒకరినొకరు హింసించుకుంటారా? అలా జరగదు. అయినా ఎవరైనా అలా చేస్తే దీవెనే మన నోట వెలువడాలి గాని శాపవచనం కాదు. ఇది అంత సులభమేమీ కాదు. పరిశుద్ధాత్మే మనకు అట్టి ఆత్మ బలమివ్వాలి. సంతోషించే వారితో సంతోషించాలి. లోకమంటుంది, నవ్వు, బాగా నవ్వు, అప్పుడు అందరూ నీతో నవ్వుతారు. ఏడుస్తావా? నీ ఒక్కడివే ఒంటరిగా ఏడువు. విశ్వాసులు అలా కాదు. ఇతరుల సంతోషాన్ని, దుఃఖాన్ని కూడా పంచుకుంటారు. ఏడ్చేవారితో ఏడుస్తారు, నవ్వేవారితో నవ్వుతారు. అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. అనగా అందరూ, ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే కలిగి ఉండాలి. ఇతరుల అనుభవాల్లోకి ప్రవేశించి వారికి సాయపడడం క్రైస్తవ ఉద్యమంలోని ప్రత్యేక ఆకర్షణ. క్రింది అంతస్తులో ఉన్న వారితో కూడా ఎట్టి అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండాలి. హెచ్చు తగ్గు అనే భేదం లేకుండా సర్వత్ర సమదర్శనం కలిగి ఉండాలి. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలన్నాడు, క్రీస్తు యేసు మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది ఆజ్ఞ. ఆయన తనను తానే రిక్తుణ్ణిగా చేసుకున్నాడు, తనను తానే తగ్గించుకున్నాడు. యేసు మనసు ఎలాంటిది? శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తమునకు విధేయుడయ్యాడు. మీకు మీరే బుద్ధిమంతులము అనుకోవద్దు, మిమ్మను మీరే అభినందించుకోవద్దు. కొందరు తామే మహాభక్తులమనుకుంటారు. మనం కంటితో చూస్తాము గాని మన కంటిని మనం చూడలేము గదా. సొలొమోనుకు దేవుడు జ్ఞానమిచ్చాడు. సామెతలు 26వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను సూక్తి. తన దృష్టికి జ్ఞానిని అనుకునే వాణ్ణి చూచావా? వాణ్ణి గుణపరచటం కంటే మూర్ఖుణ్ణి గుణపరచటం సులువు. 17వ వచనం నుండి అవిశ్వాసులతో మనకు సంబంధాలు ఎలా ఉండాలో పౌలు వివరిస్తున్నాడు. రూపాంతర క్రైస్తవుల లక్షణాలు ఇవన్నీ. కీడుకు ప్రతి కీడు ఎవనికీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. లోకం విశ్వాసులకు కీడు చేస్తుంది గాని దానికి ప్రతి కీడు చెయ్యాలని చూడవద్దు. కక్ష సాధింపు మనస్తత్వం పనికిరాదు, అది మంచిది కాదు. మనుషులందరికీ ఏది మంచిదో, యోగ్యమైనదో దాన్ని గురించి ఎక్కువగా తలంచండి, ఆలోచించండి. సాధ్యమైనంత మట్టుకు అందరితో సఖ్యంగా ఉండండి. అందరికీ కీడుగా కనబడేదానికి దూరంగా ఉండండి. యథార్థపరులై నిజాయితీగా ఉండండి. నీ బోధ, నీ సిద్ధాంతం
అవతలి వ్యక్తికి అర్థం కాకపోవచ్చు గాని నీ జీవితమనే పుస్తకాన్ని అతడు చదవగలడు. నీ శీలము ప్రవర్తన సరిగా ఉంటే అతడు నిన్నేమీ చేయడానికి భయపడతాడు. నీవు బాకీలు ఎగ్గొట్టేవాడివి, అబద్ధాలు చెప్పేవాడివి అయితే అతని దృష్టిలో నీవు హీనంగా కనపడతావు. నీ నీతి బోధలు అతనికి వినపడవు. నిన్ను ఇతరులు నమ్మదగినట్లు నీ ప్రవర్తన కనపడాలి. పత్రికలు పంచుతావా? మంచిది, గాని నీ ప్రవర్తనే ప్రజలు చదివే పత్రిక అని మరువవద్దు. కొన్నిసార్లు కొందరితో సమాధానంగా ఉందామని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. దేవుడే సహాయం చేయాలి. కొందరు గడుగ్గాయులుంటారు. 19-20 వచనాలు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చడము నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడని రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహమివ్వు. అలాగు చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడవవుతావు. కీడు వలన జయింపబడక మేలుచేత కీడును జయించు. దెబ్బకు దెబ్బ అనేది లోక వ్యవహారం. ఎవడో వచ్చి అతణ్ణి చెంపమీద కొట్టాడట. అతడు రెండో చెంప చూపాడు. తను వాక్యానుసారంగా చేశాను అనుకున్నాడు. గాని అవతలి వ్యక్తి ఆ రెండో చెంప వాచేట్టు కొట్టాడు. అప్పుడితను తనకు మరో చెంప లేదు చూపడానికి, అయినా రెండో చెంప తరువాత ఏం చెయ్యాలో వాక్యం చెప్పలేదు గనక అతని మీద పడి చిత్తుగా కొట్టేశాడు. ఇలాంటి అవివేకులు లేరంటారా? దేవుడంటున్నాడు, అతడు నిన్ను కొట్టాడా, తిట్టాడా? అతని సంగతి నేను చూచుకుంటాను. నీవతనికి సాయం చెయ్యి, స్నేహంగా ఉండు. ఇలాంటి విషయాలలో మనం పూనుకొని ఏమీ చేయకూడదు. ప్రభువుకు అప్పగించాలి. మనం ఏమీ జరగనట్లే ఉండిపోవాలి. పగ తీర్చుకోవడం మన పని కాదు. మన పక్షాన ప్రభువే ఆ పని చేస్తాడు. ఆ పని ఆయన నీకంటే బాగా చేయగలడు. ఎవరైనా మనకేది చేసినా అది నేరుగా మన దాకా రాదు. ప్రభు అనుమతిస్తేనే వస్తుంది. కీడు మనలను ఓడించజాలదు. మనమే మేలుతో కీడును జయిస్తాము. ఇది పాడు లోకం. ఈ లోకం సైతాను గుప్పిట్లో ఉంది. ఈ లోకంతో పోరాడాలంటే మన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి అయి ఉండాలి. ద్వేషం, కక్ష అనే పద్ధతులు మనము వాడకూడదు. మనకు పరిశుద్ధాత్మ మేలు చేసే శక్తినిస్తాడు. మనము ఆత్మయందు నడుస్తాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, మనము ఆత్మననుసరించి జీవించేవారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. వినండి, సిద్ధాంతాన్ని ప్రవర్తనను సమన్వయపరుస్తూ పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. నీ విశ్వాసము నీ ప్రవర్తనలో కానవస్తుంది. విశ్వాసం చెప్పేది కాదు, చూపేది. ప్రభువుతో విశ్వాసికి ఉన్న సంబంధం ఎలాంటిదో ముందు గ్రహించాలి. సంఘముతో విశ్వాసికి ఎలాంటి సంబంధం ఉంది? విశ్వాసి తనతో తాను ఎలా వ్యవహరిస్తున్నాడు? శత్రువుల పట్ల విశ్వాసి వైఖరి ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ 12వ అధ్యాయంలో పౌలు లోతుగా చర్చించాడు. దేవుని ఆత్మ విశ్వాసిలో ఉండి రూపాంతర అనుభూతి ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మ నీ మనసును నూతనపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఇదంతా చెయ్యాలంటే నీవు నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. నిన్ను నీవు ఆయనకు ఇచ్చివేసుకున్నప్పుడే అది ఆధ్యాత్మిక ఆరాధన అవుతుంది. దేవుని మహిమార్థమై నీవే ఒక సజీవ యాగం అవుతావు. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకోగలుగుతావు. నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. నిన్ను నీవు ఘనపరుచుకోవద్దు, అతిశయించవద్దు. స్వాతిశయం మంచిది కాదు, అది పాపం. నిన్ను నీవు తెలుసుకో. నీకు దేవుడిచ్చిందేదో అదే సరైనది. నీ అంతట నీవు పై కుర్చీలోకి ఎగిరి కూర్చోవద్దు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3-5వ వచనం వరకు పౌలు ఏమంటున్నాడు? ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొన్న ఎడల తనను తానే మోసపరుచుకుంటాడు.
ప్రతివాడు తాను చేసే పనిని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగుతుంది. ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలి గదా. అంతేకాదు, విశ్వాసి యేసు శరీరావయవములలో ఒక అవయవము గదా. అవయవాల మధ్య పరస్పర సహకారం ఎంతైనా అవసరం. ఒక శరీరములోని అవయవముగా నీకు పరిచర్య ఉంది. దానిని సక్రమంగా నమ్మకంగా నెరవేర్చాలి. ప్రేమతో ఆనందంగా నీ విధులను నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి. ప్రియ విశ్వాసి, నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీకు ఎవరితోనూ విరోధం లేకపోయినా నీకు శత్రువులు కొందరుంటారు, జాగ్రత్త. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు కొండమీది ప్రసంగంలో ప్రభువు అన్న మాటలు: నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలన్నాడు: క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారందరూ హింస పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం. అయితే మన ప్రభువు సింహాసనాసీనుడు. ఆయనే మనకు న్యాయం జరిగిస్తాడు. ప్రభువుకు అంతా అప్పగిస్తే, ఆయననే తీర్పరిగా గుర్తిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు నీ శత్రువులను కూడా దేవుడు నీ మేలు కొరకే వాడుకుంటాడు. ఆ విధంగా నీ క్రైస్తవ సౌశీల్యం పరిపక్వతను పుంజుకుంటుంది. ఈ అనుభవం ద్వారా నీవు యేసు రూపానికి మారుతూ ఉంటావు. ఆయన పోలికకు మరింత ఎదుగుతావు. అంతా నీ మేలుకే సమకూడి జరుగుతుంది. సోదరుడా, సోదరి, పౌలు కేవలం సౌద్ధాంతిక విషయాలే కాదు, నైతిక సమస్యలను ప్రయోగాత్మకంగా చర్చిస్తున్నాడు. ఆత్మ, ఆధ్యాత్మికం, పారలౌకికం మాత్రమే కాదు. నీ శరీరం మాటేమిటి? నీ శరీరాన్ని ప్రభువుకు అర్పించు, సజీవయాగము చెయ్యి అన్నాడు పౌలు. నీ ఆత్మే కాదు, నీ శరీరం కూడా యేసుకు అర్పించబడింది. సజీవయాగమందు ప్రభువుకు పూర్తిగా ఇచ్చివేయబడింది. నీ తనువు, మనసు ప్రభువుకే చెంది ఉండాలి, దేవార్పితమైపోవాలి. నీ శరీరం పరిశుద్ధాత్మకు ఆలయం కావాలి. యేసు ఈ మానవ శరీరాన్ని ధరించాడు. ఆ శరీర గుడారంలో యేసు 33.5 సంవత్సరాలు జీవించాడు. పునరుత్థానుడై ఆరోహణమైన యేసు ఆత్మ నీ శరీరంలో నివసిస్తున్నాడు. యేసు నీలో ఉన్నందున నీ జీవితము, జీవము, జీవనం అన్నీ దేవారాధనలో భాగమైపోతున్నాయి. జీవితం దేవునికి పూర్తిగా అంకితం, దేవునికి ప్రతిష్ఠితం. దేవుని సేవ అంటే దేవారాధన. శరీరాన్ని దేవునికి అర్పించటం ఆరాధన. శరీరంతో చేసే ప్రతి సత్కార్యము ఆరాధనాత్మకమే. ఆరాధన కూడా సేవాత్మకమే అని పౌలు సేవకు, ఆరాధనకు గల అవినాభావ సంబంధాన్ని నిర్వచిస్తున్నాడు. ఆరాధన గుడికి, ఆలయానికే పరిమితం కాదు. పరిశుద్ధాత్మ ఆరాధనాత్మ. లోకమర్యాద నిన్ను మార్చకూడదు. దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను మారుస్తూ ఉన్నాడు. ఊసర వెళ్లి తన పరిసరాలను బట్టి రంగు మార్చుకుంటుంది. అలా విశ్వాసి లోకమర్యాదకు అనుగుణంగా మారకూడదు. లోపల ఉన్న ఆత్మను అనుసరించి మారాలి. ఇది క్రీస్తు కేంద్రితమైన జీవితం. మారిన మనిషికి క్రీస్తు యేసు మనసు వస్తుంది. క్రీస్తు కేంద్రితమైన జీవితమే సజీవారాధన. సంఘం ఒక శరీరంలాగా పనిచెయ్యాలి. అవయవాలన్నీ కలిసి శరీరం. నిన్ను నీవు తెలుసుకో. నీకివ్వబడిన కృపావరమును శరీర క్షేమాభివృద్ధి కొరకై అభ్యసించాలి, వినియోగించాలి. నీకు ఇవ్వబడిన దానితో తృప్తిగా ఉండు. ఇతరుల వరాలను చూచి వాటిని ఆశించకు. ఎవరికి ఏ సేవ కేటాయించబడిందో దానిని నమ్మకంగా చెయ్యాలి. అది ఎంత చిన్న పనైనా అది శరీరం మొత్తానికి ఎంతో అవసరమైన సేవ. కృపావరములు దేవుడిచ్చినవి. ఇవి ఆత్మవరములు.
మానవ కృషి చేత ఇవి రావు, కేవలం దేవుని కృప. ఎన్ని మానవ అర్హతలున్నా యోగ్యతలున్నా దేవుడు కృపావరమిచ్చినప్పుడు అది అసాధారణ ప్రజ్ఞగా మారుతుంది. కెరిస్మా అంటే దేవుని వరం, కృపావరం. మానవాతీతమైన పరిమాణం కృపావరంలో ఉంది. కృపావరములు గల వ్యక్తి తనను తాను మహిమపరుచుకోకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృపావరములు ఇవ్వబడతాయి. ఈ అధ్యాయంలో కొన్ని కృపావరములు పేర్కొనబడ్డాయి. 1 ప్రవచనం, 2 పరిచర్య, 3 బోధ, 4 హెచ్చరిక, 5 పంచిపెట్టే సేవ, 6 పై విచారణ, 7 కనికర సేవ, 8 ప్రేమ. ఈ వరములన్నీ కృపావరములే. ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి విశ్వాసికి దేవుడు ఏదో ఒక కృపావరమిస్తాడు. క్రైస్తవ భక్తి ఉన్నత పదవిని బట్టి కాదు, క్రీస్తులాగా తగ్గించుకున్న వారే పరిశుద్ధులు, భక్తులు. క్రైస్తవ సౌశీల్యం మన అనుదిన జీవితంలో కనపడాలి. అందరికీ మన ప్రవర్తన యోగ్యమైనదై యథార్థమైనదై కానరావాలి. శత్రువును జయించాలి అంటే అతణ్ణి మిత్రుడుగా మార్చేయడమే ఏకైక పద్ధతి. ప్రియ విశ్వాసి, గమనించండి. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఏకీభవించి మన మనస్సులను నూతనపరచడం ఎంతో గొప్ప అనుభవం. మనసు మారాలి, నూతనమవ్వాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. అలాంటి వారికే ఈ అధ్యాయంలోని సందేశం వర్తిస్తుంది. విశ్వాసము ద్వారా రక్షణ అనుభవం పొందాము, అది ఒక సంఘటన. అయితే వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దినదినము మనసు మారి నూతనమవటం ఎడతెగని ప్రక్రియ. మనము పరిశుద్ధ జీవితంలో క్రమేణా అభివృద్ధి చెందుతూ రూపాంతరం పొందుతూ ఉంటాము. క్రీస్తును మనలో కలిగి ఉండి అద్దములలాగా ఆయన మహిమను ప్రతిఫలిస్తాము. లోకం నుండి ప్రత్యేకించబడిన వారమై దేవుని వాక్యాన్ని ఆప్యాయంగా అధ్యయనం చేస్తాము. ఆయన వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. ప్రభువుతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవాలి. పరిశుద్ధాత్మకు పూర్తిగా లోబడాలి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము. క్రీస్తు శరీరమందలి సేవ కోసమై తండ్రి అనుగ్రహించిన కృపావరములివి. సోదరీ సోదరులారా, దేవుని సంఘం విశ్వాసులను వారి వారి కృపావరముల విషయములో ప్రోత్సహించాలి. సంఘ బిడ్డలు లోకములోకి పోయి సమాజాన్ని క్రైస్తవ విలువల ద్వారా ప్రభావితం చెయ్యాలి. కాపరి సంఘానికి కాపరి, కాని సంఘం సమాజం మొత్తానికి కాపరి. వెలుగు బయటికి పోవాలి. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? దేవుని విశ్వాస గృహమునకు చెంది ఉన్నావా? పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.